తెలంగాణలో 10 ఏళ్లు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటుంది. వచ్చే ఎన్నికల్లో మెజార్టీ సీట్లు గెలిచి మళ్ళీ అధికారంలోకి వస్తాం. హస్తం పార్టీ నేతలు బల్లగుద్ది చెబుతున్నారు ఈ మాట. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. 2029లో మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే మరోసారి సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తారా అంటే మాత్రం ఎవరు ఎస్ అని కాన్ఫిడెంట్గా చెప్పటం లేదు. అప్పటికీ రాజెవరు రెడ్డెవరు అన్నట్టుగా సైలెంట్ అయిపోతున్నారు. రేవంత్ ఆలోచన ఎలా ఉన్నా మరోసారి అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి ఎవరు అనే దానిపై కాంగ్రెస్లో జరుగుతున్న చర్చ ఏంటి, అసలు అప్పుడే ఈ రచ్చ ఏంటి? కాంగ్రెస్ అంటే ఒక మహాసముద్రం. ఆ పార్టీలో తీరమెక్కడో గమ్యమేమిటో తెలియనంత ప్రజాస్వామ్యం. తెలంగాణలో ప్రస్తుత అధికార పార్టీలో ఒక ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఒక మాట మాత్రం అందరి నోట సేమ్ టు సేమ్ వినిపిస్తోంది, కానీ ఇంకో మాట మాత్రం ఎవరి నోట వినిపించడమే లేదు. ఏ సభలో మైక్ పట్టినా, చిట్చాట్లో గొంతు విప్పినా సీఎం రేవంత్ పదే పదే ఒక మాట స్పష్టంగా చెబుతున్నారు. తెలంగాణలో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి 10 ఏళ్ల అవకాశం ఇస్తారని. అక్కడితో ఆగటం లేదాయన. 10 ఏళ్లు కూడా తానే సీఎంగా ఉంటారని చాలా క్లియర్గా చెప్పేసుకుంటూ వస్తూ ఉన్నారు. అందరి ముందు మనసులో మాటను కుండ బద్దలు కొట్టేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ క్యాడర్ నుంచి మినిస్టర్ల దాకా 2028 తెలంగాణ కాంగ్రెస్ అధికారంలోకి రావటం ఖాయమని, మెజారిటీ స్థానాలతో ప్రజలు మళ్లీ తమకే పట్టం కడతారని చెప్పుకొస్తున్నారు. అంతా అదే నమ్మకంతో ఉన్నారు. మళ్లీ అధికారం మాదేననే విషయంలో అందరిది ఒకటే మాట. కానీ ఇక్కడే ఒకటి గమనించాలి. ఎవరి నోట విన్నా 10 ఏళ్లు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందన్న ధీమాగా చెప్తున్నారు. కానీ 2029లో కూడా రేవంతే సీఎంగా కొనసాగుతారా అంటే మాత్రం ఎవరూ నోరు మెదపటం లేదు. 10 ఏళ్లు అధికారంలో ఉంటామని చెబుతున్నాం కదా అని దాటేస్తున్నారే తప్ప సీఎం ప్రస్తావన తేలటమే లేదు. గతంలో సీఎం రేవంత్ రెడ్డి 10 ఏళ్లు తానేనని సీఎంగా వ్యాఖ్యలు చేసినప్పుడు మునుగోడు ఎమ్మెల్యే రియాక్షన్ అంతా చూశారు. ఇది కాంగ్రెస్ పార్టీ. రాష్ట్రంలో నిర్ణయాలు తీసుకోవటం, ఎవరివి వారు ప్రకటించుకోవడం ఉండదు. జాతీయ పార్టీలో ఏ నిర్ణయమైనా హైకమాండే తీసుకుంటుంది. ఇప్పుడు ప్రకటించుకుంటే ఎలాగా అంటూ అప్పట్లో రాజగోపాల్ రెడ్డి పోస్ట్ చేశారు. రాజగోపాలరెడ్డికి మొహమాటాలేవీ ఉండవు. చెప్పాలనుకున్నది టకీమని చెప్పేస్తారు. మొహం మీద కొట్టినట్లు మాట్లాడతారు. అందుకే ఆయన స్ట్రైట్ ఫార్వర్డ్ గా చెప్పేశారు. అలాంటి అభిప్రాయంతో పార్టీలో చాలా మంది ఉన్నా ఎవరూ నోరు మెదపటం లేదు. సీనియర్ నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఇప్పుడే ఆ ప్రస్తావన ఎందుకు అన్నట్లుగా మౌనంగా ఉండిపోతున్నారు. ఈ 5 ఏళ్లు గడిచాక చూసుకుందాంలే అంటూ వారు స్పందిస్తున్నారు. 5 ఏళ్లు మాత్రం రేవంత్ రెడ్డి సీఎంగా కొనసాగుతారని, వేరే రాష్ట్రాల పరిస్థితి ఇక్కడ ఉండదని చెప్పుకొస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్లు అధికారంలో ఉంటుందనే ఒక్క పాయింట్నే బలంగా ప్రస్తావిస్తున్నారు. రానున్న ఎన్నికల్లో మెజారిటీ స్థానాలతో మళ్లీ అధికారంలోకి వస్తామనే విషయాన్ని మాత్రమే కోరస్గా చెబుతున్నారు. సెకండ్ టర్మ్ కూడా రేవంత్ రెడ్డి సీఎంగా కొనసాగుతారా అంటే మాత్రం సమాధానం ఇవ్వకుండా మౌనంగా ఉండిపోయారు. తొందరపడి కోయిల ముందే కూసినట్లు రేవంత్ ఏమో 10 ఏళ్లు నేనే సీఎంని అనే పదే పదే మాట చెబుతున్నారు. కానీ ఆయనే మళ్లీ సీఎం అవుతారా అనే మాట మాత్రం మిగిలిన నేతల నోట వినిపించడం లేదు. రేవంత్ మళ్లీ నేనేనని చెప్పుకుంటూ ఉంటే మంత్రులు, సీనియర్ నాయకులు మాత్రం ఆ విషయాన్ని అంగీకరించడానికి సిద్ధంగా లేనట్లు కనిపిస్తోంది. అలాగని రాజగోపాల్ రెడ్డి నిక్కచ్చిగా చెప్పలేకపోతున్నారు. అందుకే మౌనమే సమాధానమన్నట్లుగా ఉండిపోయారు. పాలనపై పట్టు బిగించేందుకు ఒక పక్క రేవంత్ దూకుడుగా ముందుకు వెళ్తూ ఉంటే ఆయనతో సీనియర్లకు, కొందరు మంత్రులకు గ్యాప్ అలాగే ఉందా అన్న అనుమానాలు వస్తున్నాయి కొందరికి.
బీఆర్ఎస్ ని ఓడించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడే సీఎం రేసులో 4-5 పేర్లు వినిపించాయి. కానీ అధికారంలోకి తీసుకొచ్చిన రేవంత్ రెడ్డినే అధిష్టానం అందలం ఎక్కించింది. దీంట్లో రేసులో ఉన్న సీనియర్ కొంతమంది నిరుత్సాహపడ్డా తమ అసంతృప్తి బయటపడకుండా జాగ్రత్త వహించారు. మళ్లీ సీఎంని నేనే అని రేవంత్ ఓపెన్ గా చెప్పేస్తున్నా ఆ సీనియర్లంతా సైలెంట్ గా ఉండటంతో సీనియర్ మంత్రులు సీఎం పీఠంపై ఇంకా ఆశలు పెట్టుకున్నారా అన్న ప్రశ్నలు తెరపైకి వినిపిస్తున్నాయి. ఇది కాంగ్రెస్ పార్టీ, ఎప్పుడైనా ఏమైనా జరగొచ్చని తలపండిన నేతలు నర్మ గర్భంగా అంటున్నారు. కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తోందా? వస్తే మళ్లీ సీఎం పీఠం రేవంత్కే దక్కుతుందా అంటే అసలే తెలంగాణ రాజకీయం, ఆపై కాంగ్రెస్ వ్యవహారం. అందుకే ఇప్పుడే చెప్పటం కష్టం.